మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. స్టేజ్ మీద మాటని తూటాల్లానే జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. లేదంటే సైలెంట్ గా సెట్ లో తన పని తాను చేసుకుంటున్నాడు. కానీ వస్తే వాయించే వసూళ్లతోనే వచ్చేందుకు గాయాలైన వేగం తగ్గించట్లేదు. డ్రాగన్ గా తన కసి పెరగకుండా ఉండలేదు. వార్ 2 విషయంలో కనీసం హృతిక్ రోషన్ అయినా పోస్ట్ తో రెస్పాండ్ అయ్యాడు. తారక్ మాత్రం మాటల కంటే పనులతోనే సమాధానం చెప్పేలా ఉన్నాడు. ఏకంగా 35 రోజులు సింగిల్ డే గ్యాప్ లేకుండా సెట్లో పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. దేవర 2 విషయంలో కూడా కొరటాల శివకి కూడా కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చినట్లున్నాడు. కాల్ షీట్స్ విషయంలో కూడా కాంప్రమైజ్ లేదంటున్నాడు. మొత్తంగా 1000 కోట్ల 2 సాహసాలతో 2000 కోట్ల కోసం లాంగ్ షెడ్యూల్స్ తో మాస్ యుద్ధమే చేస్తున్నాడు. KGF1, KGF2, సలార్ వరుసగా 3 పాన్ ఇండియా హిట్లు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ ఉన్న దర్శకుడనే పేరు. ఇన్ని ఉన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం వెయిట్ చేసి మరీ డ్రాగన్ని షూట్ చేస్తున్నాడు. ఫస్ట్ పాన్ ఆసియా మూవీ తీస్తున్నాడు. ఆల్రెడీ 60% పైనే టాకీ పార్ట్ పూర్తయింది. 35 రోజుల్లో ఒకరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా యాక్షన్ సీక్వెన్స్తో పాటు సాంగ్ షూట్ని ప్లాన్ చేశారు. 25 రోజులు కంటిన్యూస్గా భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కబోతోంది. తర్వాత 10 రోజులు టైటిల్ సాంగ్ షూట్ చేయబోతోంది ఫిలిం టీం. ఈ 2 సినిమాలు సెకండ్ క్రూషియల్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. ఆల్రెడీ గతంలో 150 కోట్ల కాస్ట్లీ సెట్లు భారీ యాక్షన్ సీక్వెన్స్ తీసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సెట్లు లేని గ్రీన్ మ్యాట్ సెటప్లో ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ తెరకెక్కించబోతున్నాడు. ఇక టైటిల్ సాంగ్ కూడా ఇప్పుడే తెరకెక్కబోతోంది. అయితే సెట్లో ఆ సాంగ్ ఆడియోని వాడకుండా కేవలం సింగర్స్ని తీసుకొచ్చి పాడిస్తూ అలా సాంగ్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట. సడన్గా ఈ ట్విస్ట్ ఏంటో కానీ సినిమా పరంగా ఏ విషయంలోనూ చిన్న తప్పు కూడా జరగకుండా ప్రశాంత్ నీల్ మరింత టైట్ సెక్యూరిటీ పెంచాడు. కథను ఇప్పటికే 3 సార్లు రిపేర్ చేసి అంతా ఓ రేంజ్ అనుకున్నాకే తీస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా కావాలంటే మరింత టైం తీసుకున్నా పర్లేదు, కానీ ఎక్కడా చిన్న విషయంలో పొరపాటు రావద్దని బల్క్గా కాల్ షీట్స్ పెంచి మరీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడని సమాచారం. దేవర 2 విషయంలో ఎన్టీఆర్ ఇన్అఫీషియల్గా స్టెప్ తీసుకొని హోల్డ్లో పెట్టాలనుకున్న ప్రాజెక్ట్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా వార్ 2 ఎఫెక్టే. ట్రిబుల్ ఆర్, దేవర లాంటి వరుస పాన్ ఇండియా హిట్లు పడ్డ టైంలో వార్ 2ని నమ్మితే ఆ దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ హ్యాట్రిక్ కిక్ని మిస్ అయ్యేలా చేశారు. పాన్ వరల్డ్ వైపు అడుగులేసే టైంలో పాన్ ఇండియాకు బ్రేకులు వేశారు. అందుకే ఆ గాయాలకు గట్టి రికార్డులతో బ్రేక్ వేసేందుకు సైలెంట్గా సెట్లో యుద్ధం చేస్తున్నాడట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అందుకే దర్శకులకు కావాల్సినంత ఫ్రీడమ్, కావాల్సినన్ని కాల్ షీట్లు ఇస్తూ సెట్లో గాయాలైనా కండలు పెంచే ప్రాసెస్లో ఆరోగ్యం అటకెక్కినా రిస్క్ చేస్తూనే ఉన్నాడట ఎన్టీఆర్.